ఇది అకౌంటెన్సీలో బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ BRS చాప్టర్కు సంబంధించిన ఎలాంటి ప్రాబ్లం అయినా సాల్వ్ చేసే ఒక అద్భుతమైన అప్లికేషన్. ప్రపంచంలోనే మొదటిసారిగా ఈ విధంగా రూపొందించిన ప్రత్యేక యాప్ కామర్స్ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇందులో ఉన్న ముఖ్యమైన అంశాలను చూద్దాం. మాస్టర్ డేటా సెక్షన్లో వివిధ BRS ప్రాబ్లమ్స్లో వచ్చే అంశాలు ముందే ఇవ్వబడ్డాయి. వీటితో పాటు మీరు కొత్త అంశాలు చేర్చుకోవచ్చు, మార్చుకోవచ్చు, అవసరం లేని వాటిని తొలగించవచ్చు. వ్యూ ఆల్ రికార్డ్స్ బటన్ ద్వారా క్యాష్ బుక్ మరియు పాస్ బుక్లో డెబిట్, క్రెడిట్ వైపు ఏ అంశాలు వస్తాయో తెలుసుకోవచ్చు. టర్మినాలజీ ట్యాబ్ ద్వారా చాప్టర్కు సంబంధించిన ముఖ్యమైన పాయింట్స్ మరియు వివరణలు చూడవచ్చు. ఇవి మీకు స్వంత నోట్స్ తయారు చేసుకోవడంలో సహాయపడతాయి. ఇప్పుడు ఒక BRS ప్రాబ్లం ఎంటర్ చేసి చూద్దాం. ముందుగా ప్రాబ్లం రెఫరెన్స్లో కొత్త నెంబర్ను ఎంచుకోండి. డిస్క్రిప్షన్లో కీవర్డ్ను టైప్ చేసి సరైన అంశాన్ని సెలెక్ట్ చేయండి. అమౌంట్ బాక్స్లో మొత్తాన్ని ఎంటర్ చేయండి. చివరగా సేవ్ ఎంట్రీ బటన్లో క్లిక్ చేయండి. ఇలానే అన్ని అంశాలను ఎంటర్ చేయండి. ఇప్పుడు ఆన్సర్ చూడాలంటే రిపోర్ట్స్ ట్యాబ్లోకి వెళ్ళండి. ప్రాబ్లం రెఫరెన్స్ను సెలెక్ట్ చేయండి. బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ బటన్ క్లిక్ చేయండి. అదేవిధంగా CB మరియు PBT అకౌంట్ బటన్ క్లిక్ చేస్తే క్యాష్ బుక్ మరియు పాస్బుక్లో అంశాలు T ఫార్మాట్లో కనిపిస్తాయి. ఈ అప్లికేషన్తో BRS ప్రాబ్లమ్స్ సులభంగా అర్థమవుతాయి. వేగంగా ప్రాక్టీస్ చేయవచ్చు. పరీక్షల్లో మంచి మార్కులు సాధించవచ్చు.
ఆసక్తి ఉన్నవారు క్రింద ఉన్న కాంటాక్ట్ నెంబర్ ద్వారా ఈ అప్లికేషన్ను ఉచితంగా పొందవచ్చు. ఇంకా చాప్టర్ వైజ్ మరిన్ని అప్లికేషన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ విజయం మా లక్ష్యం.